హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకు ఒక మంచి మంచి అవకాశం రావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి నాకు ఎలాంటి ఉద్యోగం లేదు, ఏదైనా జాబ్ చేసుకుని ఏదైనా మరి వ్యాపారం చేద్దామన్నా కదా ఏ అర్హతలు లేవు, లేకపోతే డబ్బులు లేవు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో 10th క్లాస్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు మరి వాళ్ళందరి కోసం బ్యాంక్స్ ఏమేమి బ్యాంక్స్, నాబార్డు, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కలిసి ఎవరైతే మీకు మరి జాబ్ చేసుకోవాలి లేదంటే మరి వ్యాపారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీకు ఫ్రీ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఫ్రీ ట్రైనింగ్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదంటే జాబ్ రెండింటికి కలిపి మీకు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా సుమారుగా ఒక 1 month 10 days వరకు మీకు ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడే మీకు హాస్టల్ ఉంటుంది, అక్కడే ఫుడ్ ఉంటుంది. జస్ట్ మీకు ఇది అప్లై చేసుకుంటే చాలు, మీకు కనుక అందులో సీట్ వస్తే డైరెక్ట్గా వెళ్ళి దాదాపుగా 1 month పైన, ఓకేనా, 1.5 month దగ్గర 1.5 month మీకు అక్కడ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు, అర్హతలు వయస్సు 19 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి, పురుషులకు మాత్రమే అంటున్నారు. ఓకేనా, అంటే లేడీస్కి అయితే ఇక్కడ ఛాన్స్ లేదండి. మరి యాక్చువల్ ఉండాలి. సో నెక్స్ట్ టైం మళ్ళీ లేడీస్కి ఇస్తారు కావచ్చు. శిక్షణార్థులకు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం కలదు, అంటే మీకు ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్ ఉంటుందండి. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ జెంట్స్కి దేంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారంటే రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ రిపేర్. ఓకేనా, క్వాలిఫికేషన్ 10th పాస్, ఫెయిల్ అండ్ ఎబో అట. పీసీ హార్డ్వేర్ అండ్ ల్యాప్టాప్ సర్వీసింగ్, ఇక్కడ ఇంటర్ అండ్ ఎబో అన్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంటర్ అండ్ ఎబో అన్నారు. ఓకేనా, ఇది మీకు ఎప్పుడు May 21 నుంచి June 27 దాకా ఉంటుంది కదా. 1 month మీద 10 days పడుతుంది కదా. 1 month 1 week అవుతుంది. అప్లై బిఫోర్, ఓకేనా, అప్లై బిఫోర్ 19/5/2025. సో ఇవాళ డేట్ 4th, ఇంకా మనకు 15 days టైం ఉంది. ఓకేనా, అప్లై చేసుకోవడానికి ఇది అఫీషియల్ వెబ్సైట్ www.bire.org. రైట్. కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్, ఇక్కడ ఏమన్నారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు కదండి. ఈ ఫోన్ నెంబర్ అని అంటాల్సిన కనుక్కోవడానికి. లిమిటెడ్ సీట్స్ అప్లై టుడే, ఈచ్ కోర్స్ 25 numbers ఓన్లీ, అంటే చాలా కాంపిటీషన్ ఉంటుందండి. సో అయినా పర్లేదు, అప్లై చేసుకోండి. వాళ్ళు మీకే రావచ్చు, చెప్పలేం కదండి. రైట్. ఇక మనం చూసినట్లయితే దీనికి సంబంధించి అఫీషియల్ పేరు చూద్దాం ఒకసారి. ఇది బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, BIRD సింపుల్ అంటాము. ఇది మనకు హైదరాబాద్లో ఉంది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఓన్లీ మరి పురుషులకే అన్నారు. ఇక్కడైతే ట్రైనింగ్ ప్రొవైడ్ ఫర్ మెన్, ట్రైనింగ్ ప్రొవైడ్ ఫర్ ఉమెన్, అంటే వీళ్ళకు ఏమేమి కోర్సులు జెంట్స్కి ఇస్తారు, ఏమేమి కోర్సులు లేడీస్కి ఇస్తానికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఓన్లీ జెంట్స్కే ఇస్తున్నారు. మీరు కానీ చూసినట్లయితే మొబైల్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు మోర్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ట్రైనింగ్ ఫర్ మెన్, మొబైల్ సర్వీసింగ్, MS ఆఫీస్, టాలీ విత్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకు ఇచ్చిన పేపర్లో కాంటెంట్లో మాత్రం సో ప్రస్తుతానికైతే ఇవి 3 ఉన్నాయి కాబట్టి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, PC హార్డ్వేర్, రిఫ్రిజిరేటర్, ఏసీ రిపేర్ అన్నారు కదా. చూద్దాం ఒకసారి అవి కూడా చూడండి. MS ఆఫీస్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ రిపేర్, ఇంకోటి ఏమన్నా ల్యాప్టాప్ సర్వీసింగ్, PC హార్డ్వేర్. సో ప్రస్తుతానికి 4 ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి, మంచి ఆపర్చునిటీ అండి. సో దీనికి ఇంకా మీకు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ లిస్ట్ ఉంది కదా, దీని కింద స్క్రోల్ అవుతుంది. దీని మనం మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేసి అనుకోండి, ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. సర్టిఫికేట్స్ ఏం కావాలంటే SSC సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్ స్టడీడ్ అప్ టు 10th క్లాస్ ఆర్ ఎనీ అదర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీకు ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్, అంటే మొత్తం ఒరిజినల్స్ అడుగుతున్నారు, చూసుకోండి ఒకసారి. 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి. 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ 1 and 2 ఎబో, అంటే ఒరిజినల్స్వి, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, అదే SS సర్టిఫికేటు. తర్వాత జిరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు కావాలి, జిరాక్స్ కాపీ ఆఫ్ ఆరోగ్యశ్రీ కార్డు కావాలి ఉంటే ఇంకా. సో వీటిని మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ చూసినట్లయితే మనకి చూడండి, ఇక్కడ మీరు అప్లికేషన్ చెప్పాను కదండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్. ఇది క్లిక్ చేస్తే మీకు కనుక పూర్తి పేరు 10th ప్రకారంగా, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, వీధి, ఇంటి నెంబరు, గ్రామం, మండలం, జిల్లా, పిన్ కోడ్, మీ యొక్క ఫోన్ మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఉన్నది, ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ, నెల, మరి తేదీ, సంవత్సరము, వయస్సు. ఓకేనా, క్వాలిఫికేషను, పురుషుడా స్త్రీనా, అంటే ఇది ఓన్లీ జెంట్స్కి ఆల్రెడీ టిక్ చేశారు. ఓకేనా, ఓన్లీ జెంట్స్కే ప్రస్తుతానికైతే. కేటగిరీ వివరాలు, SCయా, STయా, BCయా, OCయా, మైనార్టీయా. సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళొచ్చు. వివాహం అయినదా కాలేదా,
మ్యారీడా నాట్ మ్యారీడా సింగిలా ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. శిక్షణ పొందాలనుకునే అంశం ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎంఎస్ ఆఫీసు, పీసీ హార్డ్వేర్ అండ్ ల్యాప్టాప్ సర్వీసింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ రిపేర్, ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ ఉంది కదా, మీకు ఏది నచ్చితే పెట్టుకోవచ్చు. రైట్. తర్వాత శిక్షణ అనంతరం ఏం చేయగలుచుకున్నారు అంటే వ్యాపారం, బిజినెసా లేకుంటే జాబా, మీకు ఏం నచ్చితే పెట్టుకోండి. తర్వాత సబ్మిట్ చేస్తే ఆన్లైన్ సబ్మిషన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సిన డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.